ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. గోరారా మనగజమై వచ్చాడు గోరారా ఏడుళ్ళ ఎల్లలు దాటి గోరారా తెలుగు పంచినాడయ్యో గోరారా తస్కరించు గుంపుల్ని పంది కోట్ల మందల్ని సంహరించు భైరవుడల్లే కావలి తానే అయ్యాడు. భరత్, కౌశిక్, number you have dialed is currently busy. The number you have dialed is currently busy. ఫోన్ కలిసిందా అండి? రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు. ఫోన్ తీయడం లేదంటే ఆ వర్మగాడికి దొరికిపోయాడా? ఛా, నేను ఫాలో అవ్వాల్సింది. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. ఎవరా మిమ్మల్ని పంపించింది? వర్మ అన్న. అవును సార్. వర్మనా? వాడికి పోయి చెప్పు, వాడి తరం కాదు నన్ను టచ్ చేయడం. కౌశిక్, రే, సమయానికి వచ్చి భలే ఆదుకున్నావురా. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, అదిగో ఆ క్యాబ్కి. క్యాబ్కా? అది ఆగిపోవడం వల్లే కార్ దిగాను, నిన్ను చూశాను. ఒక్కోసారి కొన్ని చెడు సంఘటనల వల్ల కూడా మంచి జరుగుతుంది అంటారు, అది ఇదే అనుకుంటాను. అవును భరత్, వాళ్ళంతా ఎవరు? నీ మీద ఎందుకు అటాక్ చేశారు? కొన్ని చెడు సంఘటనల వల్ల మంచి జరిగినట్టే కొన్ని మంచి పనుల వల్ల కూడా కొన్ని ఇదిగో ఇలాంటి చెడు సంఘటనలు ఎదురవుతాయి. ఇది అలాంటిదే. న్యాయం కోసం పోరాడే నాలాంటి లాయర్కి శత్రువులు ఉండడం కామనే. అదంతా సరే, నువ్వు అమెరికా నుండి ఎప్పుడొచ్చావు? ఇదిగో ఇప్పుడే. అమ్మకి బాగోలేదని తెలిసింది, చూసిపోదామని వచ్చాను. కార్ బుక్ చేసుకుని వెళ్తున్నాను, అంతలో ఇదిగో ఇది పరిస్థితి. 1 minute రా. ఓకే. అమ్మా. హలో హలో, స్పీకర్ ప్లీజ్. ఎరా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఎలా ఉన్నావు? నీకేం ప్రమాదం లేదు కదా? ఆ విజయేంద్ర వర్మ నీ మీదేదో ప్లాన్ చేస్తున్నాడని లెటర్ రాసి ఇచ్చి వెళ్ళాడట. రుద్రాణి చెప్తే వినిపించుకోకుండా వెళ్ళావంట కదరా? తను చెప్పింది నిజమే అమ్మా, నా మీద అటాక్ చేశారు. అయ్యో, నీకేం కాలేదు కదా? మా భయపడాల్సింది ఏం లేదు. ఐఎమ్ సేఫ్ నో. నాకేం కాలేదమ్మా. సమయానికి నా ఫ్రెండ్ వచ్చి నన్ను సేవ్ చేశాడు. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసేయరా. అమ్మా, నువ్వేం భయపడకు, నేను వచ్చేస్తాను. డోంట్ వరీ. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా. సరే. సార్, సారీ సార్, క్యాబ్ రిపేర్ అయ్యేలా లేదు, వేరే కార్ పిలిపిస్తాను. 1 గంట టైం పడుతుంది సార్. గంట పడుతుందా? ఎక్కడికి రా? మీ ఊరికే కదా. పద, నా కారులో వెళ్దాం. నువ్వొస్తావా? రేయ్, నువ్వు నా ప్రాణాలు కాపాడేవరా, నీకోసం వస్తాను. మీ అమ్మగారిని కూడా చూసినట్టు ఉంటుంది, నీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. నాకు కూడా కొంచెం ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్గా ఉంటుందిరా. పద వెళ్దాం.
బాబు కార్లో లగేజ్ ఉంది తీసుకునిరా. ఓకే సార్. పదరా కారెక్కు. ఇదిగో. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. చల్ పద. భరత్, మీ అమ్మగారు వెయిట్ చేస్తుంటారేమో. నేను చెప్తానులేరా, నువ్వు ఎక్కుదా. రుద్రాణి, నిజంగా నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. భరత్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నా ఆ వర్మ నిజంగానే అటాక్ చేయించాడు. ఓ, అంటే అంతకు ముందు కూడా నేనే భరత్ గారిని కాపాడానా అండి? అంటే నాకు భరత్ గారంటే అంత ఇష్టమా? ఊరిదిని పిచ్చేసాలు. ఇదిగో భరతే మళ్ళీ కాల్ చేస్తున్నాడు. స్పీకర్. హలో భరత్, ఎక్కడున్నావు? అమ్మా, నేను ఫ్రెండ్ని తీసుకొని కర్నూలు వెళ్తున్నానమ్మా. కర్నూలా? కొంచెం అర్జెంట్ అమ్మా. వాళ్ళ అమ్మగారికి బాలేదంట, చూసి వస్తాను. రేపటికల్లా వచ్చేస్తానమ్మా. అది కాదురా, అసలు ఏం కాదులేమ్మా, నా పక్కన నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా, భయం లేదులే. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు, తొందరగా వచ్చేసేయ్. అలాగేమ్మా. సరే, బాయ్ రా. ఏం కాలేదులే. ఏంటి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? చూడు స్నేహ, నువ్వు ఎన్ని అనుకున్నా సరే నిన్ను మాత్రం ఇల్లు దాటి బయటికి వెళ్ళనివ్వను. నీకు భరత్ గారికి పెళ్లి చేసే తీరుతాను. నీకు న్యాయం చేస్తాను. అంటే నాకు భరత్ గారికి పెళ్లి చేస్తే అది నీ దృష్టిలో న్యాయం చేసినట్టు అంతేనా? అంతే. న్యాయం అంటే నీ దృష్టిలో ఏంటి చంద్రిక? నువ్వు చేయని తప్పుకి అమ్మని నాన్నని పోగొట్టుకున్నావు. భరత్ గారిని కాపాడటం కోసం సొంత అన్నని జైలుకి పంపించావు. ఈ కుటుంబం కోసం అమ్మ అయ్యే అదృష్టాన్ని కూడా పోగొట్టుకున్నావు. ఈ పెళ్లి జరిగితే భరత్ గారు నా భర్త అయితే ఇవన్నీ నాకు తిరిగి దొరుకుతాయా? నువ్వు పోగొట్టుకున్న వాళ్ళని తిరిగి తెచ్చవలేకపోవచ్చు, కానీ వాళ్ళు లేని లోటు నీకు తెలియకుండా జీవితాంతం బాగా చూసుకునే మనిషి నీకు దొరుకుతాడు. నీ మనసుకి నచ్చిన మనిషి నీ సొంతమవుతాడు. నువ్వు చేసిన త్యాగాలకి ఒక అర్థం ఉండాలి కదా స్నేహ. సో ఎంత చెప్పినా నాకు భరత్ గారినిచ్చి పెళ్లి చేస్తానంటావు, అంతేనా చంద్రిక? అంతే. నేను భరత్ గారిని పెళ్లి చేసుకోవాలంటే నాదొక కండిషన్ ఉంది చంద్రిక. ఆ కండిషన్కి నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. ఏంటా కండిషన్? భరత్ గారు నా మెళ్ళో కట్టే తాళి ఎక్కడ కొంటావు? జ్యువెలరీ షాప్లో. నాకు అక్కడ కొనే తాళొద్దు. మరి ఇదిగో ఇది కావాలి. నాకీ తాళే కావాలి, నాకీ తాళే కావాలి, నాకీ తాళే కావాలి. ఏంటి ఈ తాళ?
ఈ తాళెందుకు? తాళ్ళనేది ఎవరో ఒకరి మెళ్ళలో మాత్రమే ఉండాలి. అప్పుడే దానికి విలువ. ఇద్దరి మెళ్ళలో ఉంటే ఆ తాళి ఎగతాళవుతుంది చంద్రిక. అయినా నీ భర్తనే నాకు ఇచ్చేయాలనుకున్న తర్వాత ఈ తాళి నీ మెళ్ళలో ఎందుకు? ఇదేమీ అలంకారం కోసం వేసుకునే గొలుసు కాదు, ఆడదానికి గౌరవం. నీ గౌరవాన్నే నాకు ఇచ్చేస్తుంటే ఇంకా ఈ తాళి నీ మెళ్ళలో ఉండడంలో అర్థం లేదు. ఇచ్చేయ్, ఇచ్చేయ్. నో 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 నో. ఏంటి చంద్రిక, భయం వేసిందా? తాళి తీసిచ్చే అన్న మాటని కూడా భరించలేకపోయావు కదా? మాటిచ్చినంత తేలిక కాదు చంద్రిక మాంగళ్యాన్ని పంచివ్వడం. అదొక బంధం. ఆ బంధం ప్రేమతో ముడేసుకొని ఉంటుంది. ఆ ముడిని తీసివ్వడం ఎవ్వరి తరం కాదు. రేపు భరత్ గారితో నువ్వు విడాకులు తీసుకున్నా సరే ఆ మాంగళ్యాన్ని మాత్రం నీ మెళ్ళో నుంచి తీలేవు. ఎందుకంటే అది నీ శరీరంలో ఒక భాగం. నీ భర్త మీద నువ్వు పెంచుకున్న అనురాగం, దాన్ని ఇంకొకరికి పంచిస్తాననడం ఎంత పెద్ద తప్పో నీకు అర్థం అవుతుందా? నేను ఈ తాళి నివ్వలేకపోవచ్చు స్నేహ, కానీ నీకు జీవితం ఇవ్వాలి. ఏంటి చంద్రిక నువ్వు నాకిచ్చే జీవితం? భరత్ గారితో తాళి కట్టించేస్తే, ఆయనతో పెళ్లి జరిపించేస్తే నాకు మంచి జీవితం వచ్చేస్తుందా? నా మెళ్ళో తాళి కడితే సరిపోదు చంద్రిక. నీ మీద భరత్ గారు చూపించే ప్రేమలో 1% నా మీద చూపిస్తారా? అలా ప్రేమని పంచిస్తారని నువ్వు గ్యారంటీ ఇవ్వగలిగితే చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే ఒప్పుకుంటాను. నేను పగతో విషం పెట్టి చంపాలనుకున్న రోజు కూడా ప్రాణం పోయే ముందు నీ ఫోటోని చూస్తూ చంద్రిక చంద్రిక అని కలవరించాడు. అలాంటి మనిషి నిన్ను కాదని నన్ను భార్యగా ఒప్పుకొని నా మీద ప్రేమ చూపిస్తాడా? ఎంత అమాయకురాలివి చంద్రిక. లేదు స్నేహ, నీకు జరిగిన అన్యాయం గురించి ఆయనకి తెలియదు. నువ్వు ఈ కుటుంబం కోసం అమ్మవయ్యే అదృష్టాన్ని కూడా పోగొట్టుకున్నావు తెలిస్తే ఇంకొంచెం జాలి చూపిస్తాడు, అంతేనా? అంతే చంద్రిక, అది ఖచ్చితంగా జాలే. నీకైనా భరత్ గారికైనా నా మీద ఉన్నది జాలి మాత్రమే. దాన్ని ప్రేమనుకొని నువ్వు పొరపాటు పడుతున్నావు. భరత్ గారి వల్ల తప్పు జరిగి నా పెళ్ళ ఆగిపోయింది. మా అమ్మ నాన్న చనిపోయారు. నా అన్న జైలుకి పోయాడు. నా గర్భసంచి కూడా పోయింది. ఇవన్నీ నా మీద జాలి చూపించే అంశాలే తప్ప ఒక్కటన్నా నా మీద ప్రేమ పుట్టిస్తాయా? ప్రేమంటే తిట్టినా మనమే కావాలనుకోవడం, మన వల్ల అవమానాలు పడినా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మనమే కావాలని కోరుకోవడం. పీకల దాకా కోపం వచ్చినా ఎదురుగా నిలబడి ఒక్క చిన్న చిరునవ్వు నవ్వితే కోపం ఎగిరిపోయి మనసులో నుంచి సంతోషం పొంగుకుంటూ రావడం, అది ప్రేమంటే. అలాంటి ప్రేమ భరత్ గారికి నీ మీద ఉంది చంద్రిక. నిన్ను అనుమానించినా ఆయన మరో ఆడదాని మొహం కూడా చూడలేదు. నువ్వు దూరమైనా ఆ రుద్రాని కూడా దగ్గరికి రానివ్వలేదు. నువ్వు అవమానించినా నీ పేరే తలుచుకున్నాడు. నీ కోసం తపస్సు చేశాడు. అలాంటి మనిషిని బలవంతంగా నాకిచ్చి పెళ్లి చేయాలనుకోవడం పాపం చంద్రిక. మనసులో ప్రేమ లేని మనిషితో పెళ్లి చేస్తే అది పెళ్లి కాదు, అదొక నరకం. ఇప్పుడు చెప్పు, నువ్వు నాకు మంచి చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా? అది కాదు స్నేహ, మరి నీ ప్రేమ? నాది ప్రేమ కాకపోవచ్చు చంద్రిక. ఆయన నిన్ను ఆరాధించడం చూసి, నీ మీద చూపించే ప్రేమను చూసి నాకు కలిగిన ఒక ఆకర్షణ, అదొక అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ కూడా కావచ్చు. అది ప్రేమ అనుకుని మా పెళ్లి జరిపించేస్తే నాకు జరిగేది న్యాయం కాదు చంద్రిక. ఇది నీకు తెలియని విషయం కాదు. నా మీద నీకుండే ప్రేమ జాలి
నిజాన్ని నీకు అర్థం కాకుండా ఆపుతుంది. నా మీదుండే జాలిని కొంచెం పక్కన పెట్టి ఆలోచించు చంద్రిక. ప్లీజ్ ప్లీజ్ చంద్రిక. అత్తయ్య, ఏం చేస్తున్నారు? అత్తయ్య, స్నేహ మీద అంత కోపం ఏంటి మీకు? ఈ ఫోటోను తగలపెట్టేస్తే మీ కోపం కసి తీరిపోతాయి అత్తయ్య. అసలు అంత పాపం తనేం చేసింది? ఏం చేసిందో నీకు తెలీదా? బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఎలా భరించాలి? చూస్తూ చూస్తూ నా కోడలికి అన్యాయం చేస్తుంటే ఎలా తట్టుకోవాలి? లేదత్తయ్య, స్నేహ ఎవరికీ అన్యాయం చేయదు. అసలు అలాంటి ఆలోచనే తనకే లేదు. అలా అనుకునే మనిషి అయితే తన ప్రేమని మనసులోనే ఎందుకు దాచుకుంటుంది? తను బయట పెట్టకపోయినా నువ్వు తెలుసుకుని నీ భర్తని తనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు కదా? అది నిన్నటిదాకా. కానీ నాకిప్పుడు ఒకటి అర్థమైంది అత్తయ్య. నేనే కాదు, భరత్ గారే వెళ్ళి స్నేహ నన్ను పెళ్లి చేసుకోమని అడిగినా స్నేహ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. నేను చాలా చెప్పి చూశానత్తయ్య. ఎలాగైనా వాళ్ళకి పెళ్లి చేయాలని చాలా పోరాడాను. కానీ నా వల్ల కాలేదు. అసలు నువ్వు ఎందుకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నావు? ఏ ఆడపిల్లైనా ఇలా చేస్తుందా? నువ్విలాంటి నిర్ణయం తీసుకున్నావంటే దాని వెనకాల ఏదో కారణం ఉండుండాలి. ఏంటో చెప్పు. కృతజ్ఞత అత్తయ్య. స్నేహ చేసిన త్యాగానికి నేను చూపించాలి అనుకున్న కృతజ్ఞత. మీకు తెలుసా, ఈ కుటుంబం కోసం తను ఎంత పోగొట్టుకుందో? చివరికి తన గర్భసంచి కూడా పోయింది. ఏం చంద్రిక, నువ్వు చెప్పేది నిజమా? అవునత్తయ్య. డాక్టర్ చెప్పేంత వరకు బాబు స్నేహకు కూడా ఈ విషయం తెలియదు. తన పరిస్థితి చూసే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ కాలేని ఆడదాన్ని ఈ మగాడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి అత్తయ్య. కానీ తనెంత సంస్కారం గల మనిషో చూడండి అత్తయ్య. నేను ఎంత చెప్పినా సరే తను పెళ్లి చేసుకోను అంది. అసలు అలాంటి మనిషి మీద మీరిలా కోపం కసి పెంచుకోవడం తప్పు. ఇప్పటికే తన
తన జీవితం నాశనం అయిపోయింది. ఇంకా తనకి శాపాలు పెట్టద్దయ్యా, ప్లీజ్. లేదమ్మా, స్నేహం వల్ల ఎక్కడ నీ కాపురం నాశనం అవుతుందేమో అనే బాధ తప్ప తన పరిస్థితి ఏది అని తెలిస్తే ఎంత కోపం పెంచుకునేదాన్ని కాదు. ఇప్పుడైనా తనని ఇంట్లోంచి పంపించి తన కర్మకి తనను వదిలేయాలనుకోలేదు చంద్రిక. తనకి పెళ్లి చేసి ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వాలని అనుకున్నాను. ఇప్పుడు ఆ బాధ్యత మరింత పెరిగింది. స్నేహకి అమ్మ నాన్న లేని లోటు లేకుండా చూసుకునే అత్తమామలు, పిల్లలు లేకపోయినా తనని పసిబిడ్డలా చూసుకోగలిగే వ్యక్తిని చూసి నేను పెళ్లి చేస్తానమ్మా. అలాంటి వ్యక్తులు ఉంటారా అత్తయ్య? ఎందుకుండరమ్మా? పిల్లల్ని కనలేకపోయినా దత్తత తీసుకోవచ్చు. సైన్స్ ఎంత డెవలప్ అయింది. గర్భసంచి లేకపోయినా ఇంకో తల్లి గర్భంతో పిల్లల్ని కంటుంది. ఆ ఏర్పాటు నేను చేస్తాను. స్నేహ జీవితం చక్కదిద్దే బాధ్యత నాది. నాకు నువ్వు వేరే, స్నేహ వేరే కాదు. తనకి మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. తను సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను. స్నేహకి నేను అమ్మలా మారుతాను చంద్రిక. అత్తయ్య, ఊరుకో. ఇది పద. అమ్మయ్యా, ఇప్పుడు నాకున్న కాంపిటీషన్ నుంచి ఒక క్యారెక్టర్ పక్కకి తప్పుకుంది. ఇంకా భరత్ని సొంతం చేసుకోవడానికి ఈ చంద్రికనొక్కదాన్ని తప్పిస్తే సరిపోతుంది. ఇంకో ప్లాన్ రెడీ చెయ్యాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.